హలో గైస్, ఈ వీడియోలో గ్రీనరో P10 మోడల్ బ్లూటూత్ మైక్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. సో నేను అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను. సో దాని ప్రైజెస్ కానీ దాని స్పెసిఫికేషన్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఈరోజు అమెజాన్లో నుంచి ఆర్డర్ అయితే వచ్చింది. సో బాక్స్ని అయితే అన్బాక్సింగ్ చేస్తే మనకు చాలా ప్రీమియం బాక్స్ కూడా చూడడానికి చాలా సూపర్గా అయితే ఉన్నదన్నమాట. అంటే ఒక ఇంత బడ్జెట్లో బాక్స్ కూడా చూస్తానే చాలా ప్రీమియం క్వాలిటీగా ఉన్నది. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు నేనైతే చాలా ఎక్సైట్మెంట్గానే ఉన్నాను. అంటే నాకు ఇలా ఏదైనా అన్బాక్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఆ బాక్స్ ఓపెన్ చేస్తుంటేనే చాలా ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అయితే ఉన్నది. సో మీరు చూసుకోవచ్చు, దాని బాక్స్ మీద గ్రీనరో అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు కదా. సో దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట లోపల. సో అందులో ఫస్ట్ మనం ఈ చిన్నదేదో బాక్స్ ఇచ్చారు కదా, సో దాన్ని ఓపెన్ చేస్తే అందులో ఏమున్నాయో చూద్దామన్నమాట. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ 3 లెవెల్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. సో దాని గురించి కూడా నేను డీటెయిల్డ్గా అయితే బయట ఫుల్ ట్రాఫిక్ ఉన్న దగ్గరికి వెళ్ళేసి సో ఆ 3 లెవెల్స్ ఎలా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అవుతుంది అని కూడా క్లియర్గా అయితే వీడియో లాస్ట్లో మెన్షన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ముందుగా మనకు ఈ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు కదా, ఇందులో చూస్తే సో దానికి సంబంధించి ఆ ఫంక్షనాలిటీ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది డీటెయిల్డ్గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకుంటే కార్డ్ అయితే ఏదో ఇచ్చారనమాట, గ్రీనరో అనేసి. ఇందులో ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. సో దాన్ని స్కాన్ చేస్తే మనకు ఆ ప్రోడక్ట్ గురించి అయితే డీటెయిల్స్ వస్తాయన్నమాట. అండ్ ఇంకో ఈ బాక్స్ ఇచ్చారు కదా, సో ఇందులో మోస్ట్లీ నేను ఛార్జర్ సంబంధించి ఏదో కేబుల్స్ ఉంటాయి అనుకుంటున్నాను. సో ఇందులో కేబుల్ అయితే ఏదో ఇచ్చారు. సో యూఎస్బి ఉన్నది, సి టైప్ ఉన్నది అనమాట. సో డైరెక్ట్ మనం మొబైల్ ఛార్జర్ ఉంటుంది కదా అడాప్టర్, ఆ అడాప్టర్కి మనము ఈ యూఎస్బి కేబుల్ని యూజ్ చేసుకొని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫైనల్గా మన బ్లూటూత్ మైక్ బాక్స్ ఉంటుంది కదా, సో దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు చూడగానే ప్యాకింగ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఉన్నదన్నమాట. అంటే ఓపెన్ చేస్తుంటేనే తెలుస్తున్నది ప్యాకింగ్ కానీ, లేకపోతే దానికి వాళ్ళు వాడిన ప్యాకింగ్ మెటీరియల్ కానీ కూడా చాలా బాగా, అంటే చాలా ప్రొటెక్టివ్గా అయితే ఇచ్చారనమాట. సో ఇది చూస్తుంటే చాలా క్లాసీగా ఉన్నదన్నమాట మనకు. అంటే చూడగానే చాలా పెద్దదిగా కనబడుతుంది, కాకపోతే చాలా అంటే మనకు ఛార్జింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకు ఛార్జింగ్ ఎంత ఉన్నది అనేసి మనకు అక్కడే చిన్న స్క్రీన్ అయితే మినీ స్క్రీన్ ఇచ్చారు. సో ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, అది చూడగానే అంటే డిఫరెంట్ లుక్ అయితే ఉన్నదన్నమాట. సో ఇది మనం డైరెక్ట్గా మన మొబైల్కి కనెక్ట్ చేసుకొని, సో 2 మనకు మైక్ రిసీవర్స్ అయితే ఇచ్చారు కదా, సో ఆ 2 కూడా చాలా బాగున్నాయి అన్నమాట. వాటికి కూడా మనకు ఇండికేటర్స్ లైక్ మనం 4 లైట్స్ అయితే ఉన్నాయి దానికి కూడా. సో ఇది బ్యాక్ సైడ్ మనం లైక్ మ్యాగ్నెటిక్ ఇచ్చారనమాట. మనం డైరెక్ట్గా దాన్ని తీసేసి మనకు ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మనం దాన్ని జస్ట్ అలా అటాచ్ చేసామంటే ఆటోమేటిక్గా చాలా స్టిఫ్గా, అంటే స్ట్రాంగ్ అయితే ఉన్నదన్నమాట. మనం లైక్ ఎక్కడైనా బైక్లో వెళ్ళేటప్పుడు కూడా మనం దాన్ని మన షార్ట్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా కనెక్ట్ చేసామంటే అది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో పడిపోవడానికి కూడా ఛాన్సెస్ అయితే అస్సలు ఉండవు అనమాట. సో ఇంకా మనం దీన్ని ఆన్ చేసామంటే చూసుకోవచ్చు, ఆన్కి అయితే మనకు మిడిల్ సెకండ్ ఆప్షన్ అయితే బ్లింక్ అవుతున్నది కదా. సో అది డైరెక్ట్ మనం 2 బటన్స్ అయితే ఇచ్చారు మనకు లెఫ్ట్ సైడ్. సో వాటిలో పైన ఆన్ చేసామంటే మనకు ఆ లైట్ అయితే బ్లింక్ అవుతున్నది అనమాట. సో ఇది క్లియర్గా ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే దాని నాయిస్ క్యాన్సిలేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది, లైక్ బయట అవుట్డోర్లో బయట ఎక్కడైనా వెళ్తుంటాం కదా ట్రాఫిక్లో, అలా వెళ్ళినప్పుడు కూడా దాని సౌండ్ ఎంతవరకు నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను క్లియర్గా అయితే లాస్ట్లో ఒక వీడియో అయితే మెన్షన్ చేస్తాను. సో మీరు అది కూడా చూసి, మీకు ఈ బడ్జెట్లో నిజం చెప్పాలంటే ఈ బడ్జెట్లో నేనైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. హలో గైస్, ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆఫ్లో అయితే ఉన్నది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ట్రాఫిక్ అయితే ఉన్నది కదా, ఇప్పుడు ఆఫ్లో ఉన్నది. సో ఇప్పుడు నేనైతే ఆన్ చేస్తాను, లెవెల్ 1 ఆన్ చేసి కామ్గా ఉంటాను. సో మీరే దాన్ని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడైతే నాయిస్ క్యాన్సలేషన్ లెవెల్ 1 అయితే ఆన్ చేశాను. ఒకసారి మీరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎలా ఉన్నదో మీరే వినండి. సో ఇప్పుడు లెవెల్ 2 ఆన్ చేస్తున్నాను. సో ఇది లెవెల్ 2 అన్నమాట. ఇప్పుడు కూడా నేను కాసేపు కామ్గా ఉంటాను, మీరే వినండి బ్యాక్గ్రౌండ్ ఎంత సౌండ్ వస్తున్నది.
సో ఇప్పుడు లెవెల్ 3 అయితే ఆన్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి మీరే చూడండి. సో ఇంత ట్రాఫిక్లో లెవెల్ 3 నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్లో పెట్టి నేను మీకు వినిపించాను కదా. సో ఆ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఏదైనా యూజ్ అవుతున్నదా అని మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే